కేపీ సిస్టమ్ వలన బర్త్ టైం రాక్టిఫికేషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు అంటారు. చేయొచ్చు. రూలింగ్ ప్లానెట్స్ అనేసి ఉన్నాయి, దాన్ని చూస్తే మనకి బర్త్ టైం కరెక్ట్గా అడ్జస్ట్ మనం చేసుకోవచ్చు అంటారు. దాని గురించి కొంచెం చెప్పండి. బర్త్ టైం కరెక్షన్ అనేది దానికి కూడా వేరే ఏంటంటే రూలింగ్ ప్లానెట్ ఈజ్ నథింగ్ బట్ గోచారా, అంతకంటే ఏమీ లేదు. అని కేపీలో ఒక స్పెషల్ టర్మ్ పడిపోయింది, రూలింగ్ ప్లానెట్ అనేది పడిపోయింది. ఈ రూలింగ్ ప్లానెట్ అనేది అంటే చాలా క్లాసికల్ పుస్తకాల్లో కూడా ఉన్నది, గోచారం తప్ప అంతకంటే లేదు. రూలింగ్ ప్లానెట్ ఏమిటి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు రూలింగ్ ప్లానెట్ ఏమిటి, ఈ టైంలో లగ్నం ఏమిటి, లగ్నం ఏ రాశిలో ఉంది, ఏ స్టార్లో ఉంది, సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు. అట్లాగే ఇప్పుడు నక్షత్రం ఏంటి, ఈ నక్షత్రం ఏ రాశిలో ఉంది, ఏ స్టార్లో ఉంది, ఏ సబ్లో ఉంది, ఇవాళ డే లార్డ్ ఎవరు, ఈ 7 రూలింగ్ ప్లానెట్స్. అవును, ఇది గోచారం తప్ప ఇంకేముంది. అందుకని ఏమిటి, మనం ఏదన్నా పని చేస్తున్నాం అంటే ఇప్పుడు గోచారం ఏంటంటే చూస్తాం. అది వేదికలో కూడా చూస్తారు, ఇందులో కూడా చూస్తారు. కానీ రూలింగ్ ప్లానెట్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్, ఈయనకి పాపులర్ అయిపోయింది కేపీలో. దట్ ఈజ్ నథింగ్ బట్ గోచారం. గోచారం చేయకుండా ఏ వేదికలో కూడా ఏది చూడరు. అవును. అయితే ఇక్కడ ఏంటంటేను ఆ బర్త్ టైం కరెక్ట్గా ఉందా లేదా, బర్త్ టైం కనెక్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ బర్త్ టైం రైట్ ఆర్ రాంగ్ అనేది అసలు ఇప్పుడు సమస్య, ఇవాళ సమస్య కాదు నిజంగా. బర్త్ టైం ముందే చెబుతున్నారు, మనం చెప్పిన టైంకి సిజేరియన్ చేసేస్తున్నారు, లేకపోతే డెలివరీ అయిన టైం రికార్డ్ చేస్తున్నారు. హాస్పిటల్లో వాళ్ళ అఫీషియల్ పర్పస్ కోసం రిపోర్ట్ చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడు ప్రాబ్లం, మీకు గడియారాలు రాకముందు, ఇంత పాపులర్ కాకముందు, విలేజెస్లో డెలివరీస్ అయినప్పుడు, తర్వాత హాస్పిటల్స్ లేనప్పుడు, అప్పుడు మీకు బర్త్ టైం కరెక్షన్. ఆ తర్వాత అసలు ఈ స్టాండర్డ్ బర్త్ టైము, ఇండియన్ స్టాండర్డ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది, 1906లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైంకి మీ గడియారాలని కొరిలేట్ చేయటం వచ్చిందనమాట. అది మనం బర్త్ చార్ట్ వేయటానికి గ్రీనిచ్ టైంతో కోఆర్డినేట్ చేసుకోవాలి కనుక మీ ఇండియన్ స్టాండర్డ్ టైంని ఎలా కోఆర్డినేట్ చేస్తామని వచ్చింది. అసలు బర్త్ టైం ఏమిటి, అక్కడే మనకి తేడాలు ఉన్నాయి. అవును, మొదటి శ్వాస తీసుకోవాలా, శీర్షోదయం తీసుకోవాలా, జలోదయం తీసుకోవాలా అనేది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మళ్ళీ శ్వాస కాకుండా ఏడవటం అనేది వేరే, అది కూడా ఉంది. అవును, ఏది తీసుకోవాలి అనే దానికి ఒక పెద్ద సమస్య. ఇది ఒక్కొక్క కాలంలో ఒక యుగంలో హరివంశం పుస్తకం అనుకుంటా, బుక్ రేపు మర్చిపోయాను, దాంట్లో ఉంటుంది. దాంట్లో రాసినట్టు నన్ను బర్త్ టైం ఆర్టికల్స్ ఉన్నాయి అదిగే దాని పుస్తకాల్లో, అందులో రాశాను. ఒక్కొక్క యుగంలో ఒక రకంగా చెప్పాడు. ఓసారి జలోదయం తీసుకోమన్నాడు, ఓసారి మొదటికాయ తీసుకున్నాడు. ఇప్పుడు అసలు ఏమిటి, ఫస్ట్ శ్వాస, ఫస్ట్ బ్రీద్ ఏమిటంటే పుట్టగానే జీవి బ్రీద్ లోపలికి వెళ్ళగానే అవుతుంది, ఆటోమేటిక్గా బ్రీద్ వెళ్ళిపోతుంది, ఏం పంపింగ్ అక్కల వాడికి, గాలి కొట్టక్కల, ఆటోమేటిక్గా బేబీ ఎయిర్ ప్రెషర్తో వెళ్ళిపోతుంది. వెళ్ళగానే ఏమవుతుంది, లంగ్స్ చోక్ అవుతాయి. అవును, స్కూటర్ కిక్ కొట్టినట్టుగా లంగ్స్ చోక్ అవగానే బాయ్ బికమ్స్ ఎలర్జిక్ అనమాట, చైల్డ్ బికమ్స్ ఎలర్జిక్. ఆ ఎలర్జిక్ ఏడుస్తాడు, అది ఏడుపు. ఆ ఏడుపు రాకపోతే వాడిని ఇటు అటు తడతారు, తలకిందలు పెట్టి కొట్టి చేస్తారు, ఏడిపిస్తారు. ఈ ఫస్ట్ క్రై ఎందుకు పెట్టారు, వాయుగ్రహం శని ఆయుష్కారకుడు, ఫస్ట్ బ్రీత్ టు లాస్ట్ బ్రీత్, ఇది ఆయు. అందుకని ఫస్ట్ క్రయే ఆయుష్ కింద పెట్టారు. అది ఇది కాకేమిటి, కడుపులో గర్భంలో తల్లి గర్భంలో ఎప్పుడు కన్సీవ్ అయింది అది తెలియదు, అది దహన లగ్నం మీద క్యాలిక్యులేట్ చేసుకోమన్నారు. ఇప్పుడు వెనక్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు. అందుకని అదహన లగ్నం కూడా అదొక ప్రాసెస్. ఇన్ని రకాల ఉన్నప్పుడు బర్త్ టైం కరెక్షన్ అనేది కాస్టింగ్ ఆఫ్ బర్త్ చార్ట్కి అవసరం. ఎందుకంటే కరెక్ట్ డేటా ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ యాక్టివిటీ, ఫర్ ఎనీ సైంటిఫిక్ యాక్టివిటీ. కనుక కరెక్ట్ బర్త్డే తీసుకోండి అన్న. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి, 1950s 49 వార్ టైంలో తేడాలు ఉన్నాయి. ఫారెన్లో డిఎస్టీ టైమ్స్ ఉన్నాయి, ఈ జోన్స్ ఉన్నాయి, డిఎస్టీ టైమ్స్ టైం జోన్స్లో మారుతాయి. ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ కోసం మనకి కరెక్షన్ టైం కావాలన్నమాట. ఇవన్నీ చూసుకొని, ఇంత లిటరసీ అప్పుడు లేదు, 1960s 70 దాకా లేదు. బర్త్ బిఫోర్ 60s కానీ 50s కానీ ఆ టైంలో వాటికి బర్త్ టైం కరెక్షన్ అవసరం. తర్వాత వాటికి అక్కల్లా ఇప్పుడు ఎవరన్నా చెప్పారు అంటే కరెక్ట్ అయినా అంటే కరెక్ట్గా వేసేసుకోవచ్చు చార్ట్. అయితే వాడు చెప్పిన టైం కరెక్ట్ అవునా కదా మనకి ఇంటర్నల్ చెక్ చేసుకోవటం తేలిక. ఆ పద్ధతులు మీకు
వేదికలోనూ ఉన్నాయి. చార్ట్ చూడగానే ఇది టైం కరెక్టా రైటా తప్ప అని చార్ట్లో వేదిక చార్ట్లో చెప్పచ్చు, రాసి చూసి కేపీలోనూ చెప్పచ్చు. వెరిఫై చేయడానికి వితిన్ ది బర్త్ చార్ట్ ఇంటర్నల్ చెక్ ఏంటి చూడగానే అప్పరెంట్గా అది చెప్పచ్చు. ఆ తర్వాత క్యాల్కులేట్ చేసి కూడా చెప్పచ్చు. రూలింగ్ ప్లానెట్ ఒక టెస్ట్ అనమాట. మీకు ఇప్పుడు రూలింగ్ ప్లానెట్ మహత్యం ఏంటంటే మనం ఇప్పుడు దేని గురించి అడుగుతున్నామో ఆ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. ఈ రూలింగ్ ప్లాన్ బర్త్ టైం కరెక్షనే కాక ప్రిడిక్టివ్ పార్ట్ కూడా మనం చెక్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓ పిల్లవాడు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఆ పెళ్లి టైం ప్రకారం ఇప్పుడు రూలింగ్ ప్లానెట్ చూస్తే సూటబుల్ ఉన్నా కదా, మళ్ళీ ఈ సిమిలర్ దశాభుక్తులు ఎప్పుడు వస్తాయి అప్పుడు ప్రాబ్లమ్ ఇది లైక్లీ టు హ్యాపెన్. అట్లా రూలింగ్ ప్లానెట్స్ గురించి కూడా నా పుస్తకంలో అసలు ఎందుకు సెలెక్ట్ అయ్యారు రూలింగ్ ప్లానెట్ అనే దానికి ఎందుకు తీసుకున్నారు అది తీసాం. అట్లా ఎందుకని రూలింగ్ ప్లానెట్తో మీకు స్టార్ట్ అయింది, బర్త్ టైం కరెక్షన్ స్టార్ట్ అయింది. కేపీ అనేది ఈజీగా డైవ్ ఇన్ టు ది చార్ట్ అది డ్రైవ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ 7 ఉన్నాయి. ఆ 7 మనకి బర్త్ టైము సరిదిద్దుకోవటానికి గ్రహాలు అంటే రూలింగ్ ప్లానెట్కి మనం గ్రహాలు తీసుకుంటామని చెప్పాం కదా, ఆ 7 గ్రహాల్లోని ఒక 4 గ్రహాలు అంటే ఒక 4 గ్రహాలు ఒకటే గ్రహం అంటే గురువు కానీ కుజుడు కానీ 4 గ్రహాలు ఒకటే వస్తే బర్త్ టైం సరిపోయిందని మనం అనుకోవచ్చా? అట్లా కాదు, 7 గ్రహాలు ఇప్పుడు చూసుగానే ఇప్పుడు మీకు మిస్టర్ ఎక్స్ చార్ట్ వచ్చింది బర్త్ టైం డెడికేషన్. ఇప్పుడు రూలింగ్ ప్లానెట్ అని చూసాం. ఆ ఎక్స్ మీకు బర్త్ టైం ఇచ్చాడు, ఏదో 4:10 బర్త్ టైం ఇచ్చాడు. ఆ బర్త్ టైంకి వాళ్ళు ఇచ్చిన చార్ట్ ప్రకారం రూలింగ్ ప్లానెట్స్ ఏమిటి ఆ చార్ట్లో, అవును ఆ చార్ట్లో చూడాలి. ఈ దీనికి దానికి చూసి ఇక్కడ గురువు ఉన్నాడు అక్కడ గురువు ఉన్నాడు అంటే కాదు, ఇక్కడ గురువు ఇప్పుడు వేసిన చార్ట్లో ఎక్కడున్నాడు అక్కడ గురువు ఎక్కడున్నాడు, కొరిలేషన్ ఉందా లేదా, ఈ గురువు బదులు వాడు అట్టా చూసి ఒక పద్ధతి. అది కాక కేపీలో చెప్తా, తర్వాత మీకు వేదికలో కూడా చెప్తా. కేపీలో కనుక మీకు 9th స్టార్ లార్డ్ సబ్ లార్డ్, లగ్న స్టార్ లార్డ్ సబ్ లార్డ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. సేమ్ ఉండొచ్చు, వీడిని వాడు చూస్తుండొచ్చు, వాడిని వీడిని చూస్తుండొచ్చు, చాట్లో కలిసి ఉండొచ్చు, కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ అనగా ఇక్కడ మనం పంచప్రకార సంబంధం, స్థితి యుతి దృష్టి పంచప్రకార సంబంధం. వీడికి వాడికి కలిపిన స్థితి, వీడి దాంట్లో వాడు ఉండొచ్చు, వాడి దాంట్లో ఉండొచ్చు. ఇట్లా 9th స్టార్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ కొరిలేషన్ టు ది ఫస్ట్ స్టార్ లార్డ్ అండ్ సబ్ లార్డ్. అది ఇమ్మీడియట్గా చూడగానే కేపీ చార్ట్లో చెప్పేసేయచ్చు. అది కాక లగ్న సైన్ లార్డ్ స్టార్ లార్డ్, మూన్ సైన్ లార్డ్ స్టార్ లార్డ్ అది చెప్పేసేయచ్చు, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు. అది కాక బుధుడు పుట్టక కారణం బుధుడు కూడా ఎర్దీ ప్లానెట్. బుధుడు స్టైల్ లార్డ్ స్టార్ లార్డు అండ్ లగ్న సైన్ లార్డ్ స్టార్ లార్డు కొరిలేషన్ ఉంటుంది. ఇవి చూడగానే చెప్పేసేయచ్చు. ఈ 9th ఎందుకు తీసుకున్నాం, పూర్వజన్మ సుకృతం. ఇది ప్రజెంట్ జన్మ ఈజ్ ఎ కంటిన్యూడ్ అది పూర్వజన్మ కర్మ సిద్ధాంతంలో. అవును, ఇట్స్ ఏ జన్మ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ రీబర్త్. అవును, అందుకు 9th హౌస్ తీసుకున్నాం. 9th ఫస్ట్కి కోరిలేషన్ అది కంపల్సరీ ఉండాలి. ఈ 2లో చంద్రుడు ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. అది కాక ఇంకో చెక్ ఏంటి, ఉద్యోగానికి వచ్చాడు, వాడి ఉద్యోగం ఏమిటి 10 లేకపోతే 6. ఈ 10 సైన్ లార్డు స్టార్ లార్డు చంద్రుడు సైన్ లార్డు స్టార్ లార్డుకి సరిపోవాలి. అట్లాగే 6 సైన్ లార్డ్ స్టార్ లార్డు వాడు వచ్చిన ప్రశ్నకి వచ్చాడు, దానికి సరిపోవాలి. ఇది ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ అయినట్టే. ఆ తర్వాత మీరు చూసుకోండి, 1-2 ఈవెంట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటి ఇది తేలిగ్గా కేపీలో అయిపోతుంది. వేదికలో కూడా ఉన్నాయి తేలిగ్గా. ఇదేదో మనకు ఏంటంటే ఏదో యాపిల్ బాగుందంటే యాపిల్ తింటాం, మిగతావన్నీ వదిలేయటం, మిగతావన్నీ అనారోగ్యం అనుకోవటం, ఈ ఫ్యానటిజం అయిపోయింది. వేదిక అంతే, నా కోడి గొప్ప, నా కోడి కుయ్యందని నడవదు అంటాడు ఎవడికోడు, అది అయిపోయింది. వేదికలో ఏంటి మీరు చూడగానే సర్వార్థ సింధికలో చెప్తాడు, అక్కడ సోర్స్ రాయడు 104వ పేజీ పార్ట్ 1లో. అవును, ఆ రిలేషన్ ఉంది. చంద్రుడి నుంచి 157 వీటిల్లో లగ్నం ఉంటుంది.